స్పెయిన్కు చెందిన ఎవల్యూషన్స్ ఎనర్జెటిక్ ఆటోమేటివ్ ఎస్ఎల్ సంస్థ ఎండీ జోస్ మెలాడోతో ఏపీ మంత్రి నారా లోకేష్ దావోస్లో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ వెహికల్స్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకే ఆసక్తిగా ఉందన్నారు లోకేష్. రాష్ట్రంలోని లైవ్ పోర్టు వాతావరణం, అలాగే ఇండస్ట్రియల్ పార్కులు, ఇంజనీరింగ్ సౌండ్ బాక్సులను కూడా అందిస్తూ ఏపీ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాకారం చేయబోతోందని తెలియజేశారు. కాంప్లెక్ట్ వెహికల్స్, అలాగే మొబిలిటీ సిస్టమ్స్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగినటువంటి ఏవో సంస్థ అధ్యయన వైజాగ్ కాకినాడ పోర్టులో హైడ్రోజన్ టెర్మినల్, ట్రాక్టర్స్, పైలట్ వాహనాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఏపీ పారిశ్రామిక పార్కుల్లో ఎలక్ట్రిక్, హైడ్రోజన్, ఆఫ్ రోడ్ వాహనాల కోసం కో పైలట్లను అభివృద్ధి చేసి రీడిజైన్, ఆప్టిమైజేషన్స్కు నేతృత్వం వహించాలని, ఇందుకు అవసరమైనటువంటి టెస్ట్ బెడ్లను, అలాగే అనుమతులను కూడా ఏపీ సర్కార్ అందిస్తుందని తెలియజేశారు మంత్రి లోకేష్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రారంభ దశ ఆవిష్కరణలను ప్రోత్సహించాలని భావిస్తోందన్న లోకేష్, ఏవో పైలట్లకు మద్దతుగా ప్రోటో టైప్ అభివృద్ధికి, ఇంజనీర్ల శిక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేశారు. ఇండస్ట్రియల్ లేదా అకాడమిక్ క్యాంపస్లో చిన్న ఇంజనీరింగ్ శాండ్ బాక్స్ను అందిస్తుందని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.